పోనీయండి అనే రకం. అంటే 151 నాతో ఉండేవాడే నా వాడనే రకం అది. ఉమ్, ఒకటి నా దృష్టిలో అయితే ఖచ్చితంగా సభకు అటెండ్ అవ్వాలా, ఉమ్, అటెండ్ అయ్యి వాళ్ళ చేత మాట్లాడియాలి. రాజశేఖర్ రెడ్డి ఒకనాటి ఫార్ములా, ఉమ్, పి జనార్దన్ రెడ్డి ఒకనాటి ఫార్ములా ఫాలో అవ్వాలి. పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు అప్పుడు. ఉమ్, ఉమ్, ప్రతి అంశం మీద అతనే మాట్లాడి ఇంకొకళ్ళతో ఇద్దరితో మాట్లాడిచ్చేవాడు. ఉమ్, రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష హోదా ఉండేటప్పటికి ఉమ్, అవకాశం ఇప్పుడు గంటలో 30 నిమిషాలు, 35 నిమిషాలు, 40 నిమిషాలు అధికార పక్షాన్ని అయితే 20 నిమిషాలు ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఉమ్, ఇతను ఏం చేసేవాడు, 5 నిమిషాలు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇచ్చి ఉమ్, చివరి 5 నిమిషాలు ఇతను తీసుకుని ఎక్స్పాండ్ చేసుకుంటూ అరగంట గంట మాట్లాడేసేవాడు. ఉమ్, ఉమ్, అలాగా వ్యూహాత్మకంగా వాడుకోవాలి ఇతను. ఉమ్, ఉమ్, అప్పుడు ఆపుతుంటే ప్రజలు చూస్తారు. ఉమ్, ఉమ్, రాజకీయాన్ని స్క్రీన్ మీద చెయ్యాలి కానీ తెర వెనకాల ఏం కాదు నా యాటిట్యూడ్ ఇంతే అంటే కుదరదు. ఉమ్, ఉమ్. అది అతను ఆలోచించు. కానీ 150 మంది వెనకున్నప్పుడు ఓకే, 10 మందే వెనకున్నప్పుడు కూడా నేను అలాగే ఉంటాను అంటే ప్రజాస్వామ్యంలో అది నడుస్తుందా? నేను చెప్పేది అదే. 23 మందే ఉన్నప్పుడు నలుగురు అవతలకి వెళ్ళారని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు మానేశాడు? ఒక సాకు. సభకి ఏం రావడం మానేలేదు ఆయన. ఎందుకు మానేలేదు? లాస్ట్ లో ఏదో ప్రతిజ్ఞ చేశారు కానీ ఇప్పుడు కూడా అంతే ఉంటది. రేపు పొద్దున్న ప్రతిజ్ఞ చేస్తాడు ఇతను కూడా ఏదో పాయింట్ చెప్పుకుని. కాకపోతే అక్కడ ఆయన ఆగిపోయిన మిగిలిన వాళ్ళు వెళ్ళారు. నిమ్మల రామానాయుడు ఎవరో ఒకరు ధర్నా చేసి వచ్చేస్తుండేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అసలు ఎవరిని వెళ్ళొద్దు అంటున్నారు కదా. ఫస్ట్ సెషన్ కే మనం ఎందుకంటున్నా నేను అనేది. రాబోయే సెషన్స్ లో చూడాలి అదంతా.